What a shot to get to your 100 in an important semi-final game. 350 రన్స్ స్కోర్ చేసి అంత ఎర్లీగా ఆల్అవుట్ అయిపోయి ఓడిపోయామంటే దే రియాక్టెడ్ టూ మచ్ ఆ సిచ్యువేషన్కి. మొత్తానికి రివెంజ్ అయితే తీర్చుకున్నాం, మ్యాచ్ గెలిచాం, వాళ్ళని బయటికి పంపించాం. సెలబ్రేషన్లో చూస్తే వైభవ్ కూడా ఫుల్ అవుట్ బస్ట్ అయిపోతున్నాడు. ఏం జరిగింది? అందరికీ తెలుసు ప్రెషర్ ఎట్లుంటుందో బిఫోర్ ద పాకిస్తాన్ గేమ్. వరల్డ్ కప్లో చూసాం యాక్చువల్లీ అలీరజా అగ్రెసివ్గా నీ మీదకి రావడం. ఏం జరిగింది యాక్చువల్లీ మీ మధ్య? కమింగ్ టు వరల్డ్ కప్ ఫైనల్, మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పొచ్చు. వార్ వన్ సైడ్ చేసాడు వైభవ్ అయితే. ఆ పర్టికులర్ నాక్లో అయితే పిచ్ మీద బాల్ ఎక్కడేసినా కొడుతున్నాడు. ఏం జరిగింది అసలు? మనకు యాజ్ ఎ టీమ్ ఒకటే ఉంది, వైభవ్ ఎక్కువ బాల్ ఆడితే మనకు అంత మంచిది. వైభవ్ యాజ్ యూ సీ ఒక 80 balls ఆడితే హీస్ వే ఓవర్ 100. ర్యాగింగ్ చేసే వల్ల చిన్నపిల్లడు అని చెప్పి. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ఆడిన విధానం హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. 310 బోర్డ్ మీద కొట్టిన తర్వాత ఇన్నింగ్స్ బ్రేక్లో ఏం మాట్లాడుకున్నారు? వాట్ వాజ్ ద గేమ్ ప్లాన్? హండ్రెడ్ స్కోర్ చేస్తే వరల్డ్ కప్ 100 అవుతుంది, అది కూడా సెమీస్లో అని. ఆ నర్వస్నెస్ ఉందా? ఐఎమ్ వెరీ క్లోజ్ టు 100. ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సార్తో వీడియో కాల్, ఈవీఎస్ లక్ష్మణ్ సార్ ఉన్నారు. ఏం చెప్పారు ఆయన నీతో? సో ఫైనల్లీ వరల్డ్ కప్ అయితే గెలిచారు. Champions of the ICC Under-19 Men's Cricket World Cup. Hi Aaron, welcome to Stump Mic with Sandeep. Hi Anna, thank you. First of all, congratulations bro. We are all so proud. వరల్డ్ కప్ మళ్ళీ హోమ్ తీసుకొచ్చారు. వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరిగాయి? So obviously winning the World Cup right from childhood dream unde Anna, and making it happen India kosam I'm very happy. ఎస్, యాక్చువల్లీ వరల్డ్ కప్ సెలబ్రేషన్స్, వైభవ్ సూర్యవంశీ, ద పాకెట్ డైనమైట్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు దట్, అసలు ఒకసారి నీ ఎర్లీ కెరియర్, బికాస్ నేను విన్నది ఏంటంటే కేరళలో పుట్టావని, మరి హైదరాబాద్కి రిప్రజెంట్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ నా ఏజ్ 1 అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ చేసాము, బికాస్ డాడ్ ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ లాగా వర్క్ చేస్తుండే. ఓకే. సో రైట్ ఫ్రమ్ బర్త్ క్రికెట్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి ఐ బీన్ ఇన్ హైదరాబాద్. ఓకే. బికాస్ కేరళ నుండి వచ్చావు కాబట్టి హైదరాబాద్లో ఇనీషియల్ స్టేజ్లో ఆ బయాస్ ఏమన్నా ఉండడం కానీ అట్లా ఏమైనా ఉండేదా, లేదంటే ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ విత్ యూ? ఎవ్రీథింగ్ వర్క్ ప్రిటీ స్మూత్ అన్న, బాగానే వెళ్ళింది రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. అట్లాంటి ఇష్యూస్ ఏం రాలే ఇప్పటివరకు అయితే. నైస్. యాక్చువల్లీ చాలామంది ఆరోన్ అంటే Under-19 వరల్డ్ కప్ ప్లేయర్ అనే చూస్తారు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ తెలియంది ఏంటంటే హీస్ అ వెరీ గుడ్ లీడర్. హైదరాబాద్ని ఆఫ్టర్ 38 years అండర్ హిస్ క్యాప్టెన్సీ వినూ మాన్కడ్ ట్రోఫీ గెలిపించాడు. సో దాని గురించి కొంచెం మాట్లాడదాం. అసలు ఎట్లా మీరు టోర్నమెంట్ ముందే బిలీవ్ చేశారా వినూ మాన్కడ్ ట్రోఫీ గెలుస్తామని? యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే అన్న, రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ పీపుల్ డోంట్ బిలీవ్ దట్. గోయింగ్ త్రూ ద మోషన్స్ అయిపోతాయి వన్స్ యూ కీప్ ప్లేయింగ్. కానీ ఇట్ వాస్ ఇంపార్టెంట్ అందరికీ చెప్పడం, గెలవడానికి ఆడుతున్నామని రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. అంటే బీయింగ్ ఎ క్యాప్టెన్ ఎట్లా ఉండేది? బికాస్ ఖచ్చితంగా ఒక టీం, ఒక వినూ మాన్కడ్ లాంటి ప్రెస్టీజియస్ ట్రోఫీ గెలిచారు అంటే ఖచ్చితంగా ఆ టీంలో ఏదో స్పెషల్ థింగ్ ఉంటుంది. సో వాట్ వాజ్ దట్ అండ్ హౌ యూ హ్యాండిల్ దట్? మోస్ట్ ఇంపార్టెంట్లీ టీంలో బాండ్ క్రియేట్ చేస్తామన్న, ఈవెన్ ఆఫ్ ఫీల్డ్. అది చాలా ఇంపార్టెంట్ ఉండే. అండ్ అది ఒక ఆస్పెక్ట్ మంచిగా ఎవరు చూసుకోరు ఆ ఆస్పెక్ట్ని. ఇట్స్ ఆల్వేస్ ఆన్ ఫీల్డ్ స్కిల్ లాంటి ఆస్పెక్ట్స్ విచ్ ఐ లుక్డ్ అట్. కానీ దిస్ ఇయర్ ఐ రియలీ వాంటెడ్ టీమ్ లాగా అందరూ సెలబ్రేట్ చేయాలి, అందరు సక్సెస్, థింగ్స్ లైక్ దట్ ఇంపార్టెంట్ ఉండే. సో ప్రిపరేషన్ కూడా దాని తగ్గట్టు చేసినాం. అంటే ఎంత పెద్ద ఛాంపియన్ టీం అయినా కూడా దెర్ విల్ బి 1 or 2 areas మనం ఇంకా బెటర్ చేయొచ్చు అనే స్కోప్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు లీడ్ చేసి నీ హైదరాబాద్ టీంలో ఆ ఏరియాస్ ఏంటి? యాజ్ ఎ లీడర్ నువ్వు అవి బెటర్ చేయడానికి ఏం చేసావు? అయితే స్టార్టింగ్లో ఆర్ బౌలింగ్ యూనిట్ అందరూ ఫస్ట్ టైం ఆడుతున్నారు, మోస్ట్ ఆఫ్ దెమ్. దర్ వాజ్ 1 మీడియం పేసర్ ఆల్రెడీ 1 season ఆడాడు, కానీ రెస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఫ్రెష్, దే వర్ న్యూ. అయితే ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయడంలో దే వర్ నాట్ వెరీ గుడ్, బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ సీజన్ అండ్ నాకౌట్స్ తర్వాత ప్రెషర్స్ ఆల్వేస్ హై. అయితే ఆ టైంలో నేను వాళ్ళతో మ్యాచ్ ముందు నైట్ కానీ ఆర్ ప్రాక్టీస్ సెషన్స్లో
మాట్లాడుతుంటాను ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది మ్యాచ్లో అండ్ ఇది నీ ప్లాన్ ఉండాలి, టాక్ టు మీ అబౌట్ ఇట్ అండ్ లెట్స్ స్టిక్ టు దట్, దాన్ని బిలీవ్ చేసుకుంటూ వెళ్దాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ తప్పులు అయితే కూడా అది ఓకే, కానీ డిస్కస్ చేసుకొని ఆ టైంలో కరెక్ట్ అనిపించింది చేయాలి అని మెసేజ్ ఇచ్చిన అందరికి. నైస్ బ్రో. యాక్చువల్లీ అంటే నాకౌట్ స్టేజ్, సెమీస్, క్వార్టర్స్, సెమీస్ ఇవన్నీ గెలుస్తూ వెళ్తుండం కొద్దీ ఆ ఫైనల్ అనే లాస్ట్ స్టెప్ వచ్చేసరికి యూజువలీ వీ టెన్ టు బీ థింకింగ్ అబౌట్ రిజల్ట్స్, ఛాంపియన్ అయిపోవాలి, ఆ డెస్పరేషన్లో ఆ ప్రాసెస్ని మర్చిపోతాం కదా. సో ఆ ప్రాసెస్ మీదే టీం ఉండడానికి నువ్వేం చేసావు? మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరికీ చెప్పిన దట్ ఆబ్వియస్లీ విన్నింగ్ ఫైనల్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్టేట్, కానీ చాలా థింగ్స్ ఉన్నాయి మన కంట్రోల్లో ఉండవు, లైక్ రిజల్ట్స్, జస్ట్ లైక్ యూ మెన్షన్డ్. అయితే అందరికీ చెప్పిన దట్ మన చేతిలో ఏముందో దాని మీద ఫోకస్ చేద్దాం, బికాస్ ఎవ్రీ మ్యాచ్ మనం విన్ చేయడానికి ఆడుతున్నాం, వాళ్ళు కూడా ఆడుతున్నారు. సో ఎవరు ఆ టైంలో ప్రాసెస్ ఓరియంటెడ్గా ఆడతారు, వాళ్ళకి గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అదే సింపుల్గా అదే చెప్పిన, కమ్యూనికేటెడ్ టు ఆల్ ద బాయ్స్ దట్ మన చేతిలో ఉన్న పని కరెక్ట్గా చేయడానికి ట్రై చేద్దాము, రిజల్ట్ ఎక్కువ ఫోకస్ చేయకుండా. సో మొత్తానికి ఫైనల్ వెళ్ళారు వెను మాన్కడ్ అగేన్స్ట్ పంజాబ్. ఒక మ్యాచ్ గెలిస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్టరీ, ఎందుకంటే ఆఫ్టర్ 38 years గెలవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అలాంటప్పుడు లైక్ కోచెస్ కానీ లేదంటే ఎక్స్ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ ఎవరైనా అప్రోచ్ అయ్యారా నిన్ను? డిడ్ దే గివ్ ఎనీ సజెషన్స్ యాజ్ సచ్? Our coach was very supportive this year. He is, I think, one of the best we've had in all these years. Sandeep sir ani ex-Ranji player. So he was very helpful manaku. Em help unna chesadu, explain chesadu ఏ సిచ్యువేషన్లో ఎలా వస్తుంది, ఏం చేయగలుగుతామని. కానీ సీనియర్ ప్లేయర్స్ లాంటివి నాట్ మెనీ అడ్వైస్ కోసం ఎక్కువ ఏం కమ్యూనికేట్ చేయలేదు. బట్ యా ఆబ్వియస్లీ వాళ్ళందరు విషెస్, అందరు వెల్ విషర్సే మాట్లాడినారు గేమ్స్ తర్వాత. అంత పర్సనల్గా నీకెవరైనా మెంటర్ ఉన్నారా సీనియర్ టీం నుండి కానీ లేకపోతే కోచెస్లో కానీ? కోచెస్ ఉన్నారన్న, నాట్ మెనీ ఫ్రమ్ ద సీనియర్ టీమ్. బిజు నాయర్ సార్ అని నా కోచ్. సో హీస్ బీన్ మెంటరింగ్ మీ ఒక 5 years నుంచి. సో ఆయన గైడెన్స్ చాలా గ్రేట్ ఈ అన్నిట్లో. సూపర్ బ్రో, సో హ్యాపీ. ఎందుకంటే హైదరాబాద్ గెలిచిన, ఆంధ్ర గెలిచిన, మోర్ ఆర్ లెస్ తెలుగు స్టేట్ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆబ్వియస్లీ హైదరాబాద్ ఛాంపియన్షిప్ గెలిచింది అండ్ దాంతోపాటు నీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో నీ పెర్ఫార్మెన్స్ ఇంత బాగున్నప్పుడు వెరీ ఎక్స్పెక్టింగ్ లైక్ ఇండియా కాల్ వస్తుంది ఇవన్నీ అనుకున్నా? ఇండియా కాల్ వరకు అనుకోలేనా, కానీ నెక్స్ట్ మనకు ఛాలెంజర్స్ ఉండే. ఇండియాదే ఏబిసిడి టీమ్స్ డివైడ్ చేసి ఆడిపిస్తారు. అయితే అందులో ఐ ఎక్స్పెక్టెడ్ అ కాల్ అండ్ క్యాప్టెన్సీ కూడా వచ్చింది ఆ టోర్నమెంట్లో. సో దట్ వాస్ గ్రేట్. యాక్చువల్లీ దట్స్ ద పవర్ ఆఫ్ విన్నింగ్ ట్రోఫీస్. ట్రూ. ఒక ట్రోఫీ గెలిస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేనన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఐ బిలీవ్ హైదరాబాద్ నుండి కూడా ఎక్కువ మంది ఆడే ఉండుంటారు కదా. 4 players ఆడినారు అన్న ఛాలెంజర్స్ వరకు. అండ్ ఒక ట్రయాంగులర్ సిరీస్ ఉండే ఆఫ్ఘనిస్తాన్తో బెంగళూరులో, అందులో కూడా 3 players ఫ్రమ్ హైదరాబాద్ ప్లేడ్ ఇంక్లూడింగ్ మీ. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. దట్స్ చాలా పెద్ద డీల్ మనకు యాజ్ ప్లేయర్స్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఇండియాకి సెలెక్ట్ అయ్యాను అని చెప్పి నీకెప్పుడు తెలిసింది? అయితే ఛాలెంజర్స్ ట్రోఫీ అయిపోయిన తర్వాత వీ వర్ ఆల్ గివెన్ అ బ్రేక్ కపుల్ ఆఫ్ డేస్ కోసం. అండ్ ఆబ్వియస్లీ వెయిట్ చేస్తున్నాం ఫర్ ద నెక్స్ట్ అసైన్మెంట్ ఏముంటుందో. అందరికీ తెలుసు ట్రయాంగులర్ సిరీస్ వస్తుంది అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ అని. సో వీఆర్ ఆల్ వెయిటింగ్. అండ్ ఒక ఈవినింగ్ వీ గాట్ ద కాల్, గ్రూప్ యాడ్ చేసినారు దట్ వీ హ్యావ్ టు రిపోర్ట్ ఈ టైంలో. అండ్ దట్ ఈస్ వెన్ వీ గాట్ టు నో దట్ ఇండియా ఏబీ టీమ్స్లో డివైడ్ చేసినారు అండ్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని. హౌ ఇస్ దట్ ఫీలింగ్? Oh, it felt great, Anna, because as I told you, opening slots full unde right from the time I started the season. So అట్లాంటి సిచ్యువేషన్లో బీయింగ్ ఏబుల్ టు లీడ్ ఇండియా నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ ఉండే. ఇప్పుడు రైట్గా చెప్పాను, నేనే అడుగుదాం అనుకున్నా. ఓపెనింగ్ స్లాట్స్ అనేవి ఫుల్ ఉన్నాయి కదా. సో నీకు తెలుసు లైక్ ఆయుష్ మాత్రే ఈజ్ ఆల్రెడీ ప్లేయింగ్ సిఎస్కేకి ఆడుతున్నాడు అండ్ వైభవ్ సూర్యవంశీ వెరీ రినౌండ్ ప్లేయర్, వాళ్ళిద్దరూ కూడా ఓపెనర్సే అండ్ యూ బీయింగ్ ఓపెనర్. సో అనుకున్నావా లైక్ ఏషియా కప్లో ఛాన్స్ వస్తుంది లేదంటే వరల్డ్ కప్కి రిప్రజెంట్ చేస్తాను అండ్ ఓపెనర్ కాబట్టి వాళ్ళ కాంపిటేటర్స్ ఉన్నారు, ముందే బిలీవ్ చేసావా ఛాన్స్ వస్తుందని? టు బి ఆనెస్ట్ ఏషియా కప్లో నేను 15th member ఉండే టీంలో. అయితే ఐ వాజంట్ వెరీ షూర్ దట్ నాకు 11లో ఆడడానికి ఛాన్స్ వస్తుంది అని. కానీ ఫస్ట్ మ్యాచే దే ట్రైడ్ మీ అవుట్ number 3లో
అండ్ I got success. I got 50 odd runs వచ్చినాయి ఆ మ్యాచ్లో, అండ్ సిన్స్ దెన్ ఇట్స్ బీన్ ప్రిటీ గుడ్ కన్సిస్టెంట్గా నడుస్తుంది. బట్ యా, టు బి ఆనెస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఐ విల్ గెట్ టు ప్లే ఇన్ ద మెయిన్ 11 యాజ్ అన్ ఓపెనర్. సో యూజువల్లీ ఏమవుతుందంటే ఆరోన్, లైక్ అందరూ ఇండియా ఆడాలని టార్గెట్ పెట్టుకుంటారు కదా, ఎస్పెషలీ జూనియర్ ఏజ్ గ్రూప్స్లో. ఇండియా ఆడిన వెంటనే వాళ్ళు రిలాక్స్ అయిపోతారని చెప్పను, బట్ సమ్వేర్ దే విల్ బికమ్ బ్లాంక్ అయిపోతారు. లైక్ ఎందుకంటే వాళ్ళ గోల్ వాళ్ళు అచీవ్ చేశారు అని. బట్ ఇండియా ఆడిన తర్వాత నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? లైక్ నేను వరల్డ్ కప్ టీంలోకి ఎట్లా అయినా ప్లేస్ సాధించుకోవాలని ఉందా, లేకపోతే గో విత్ ద ఫ్లో అనే దాని జోన్లో ఉన్నావా? వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? నాకు రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ అన్న జస్ట్ లైక్ ఐ షేర్ టు మై టీమ్ ఇన్ వినుమాన్కడ్. ఇప్పుడు సెలెక్షన్ లాంటివి, నా స్లాట్ లాంటివి, అవన్నీ ఐ ఫెల్ట్ నా చేతిలో లేవు. ఆల్ ఐ కెన్ డూ ఇస్ నా బ్యాటింగ్, నా ఇంప్రూవ్మెంట్, కండిషన్స్ని అర్థం చేసుకోవడం, స్మార్ట్గా బ్యాటింగ్ ఆడడం, అండ్ నా ఫుల్ ఫోకస్ ఓన్లీ దాని మీద ఉండే. అందుకే ఎవరైనా ప్రెషర్ ఎట్లుండే ఆ టైంలో అని అడిగితే ఫర్ మీ పర్సనలీ ఎక్కువ ఏం అనిపించలేదు, బికాస్ నా బ్యాటింగ్ నాకు ఇంపార్టెంట్ ఉండే అండ్ నేను ఎక్కువ ఆలోచించలే వెన్ ఇట్ కేమ్స్ టు స్పాట్స్ ఇన్ ద టీమ్ ఆర్ ఎనీ బ్యాటింగ్ స్లాట్ కానీ అట్లాంటివి. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది బ్రో, ఎందుకంటే మన చేతిలో ఉంది అదొకటే, మన బ్యాటింగ్ ఒకటే. సెలెక్షన్ మనం 11లో ఆడతామా లేదా అవన్నీ కూడా మన చేతిలో ఉండవు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యంగ్స్టర్స్ ఎవరన్నా చూస్తున్నా కూడా. సో ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ, నువ్వు ఇంత చిన్న ఏజ్లోనే నువ్వు ఆ ప్రాసెస్ మీదే ఉండడం, ఇవన్నీ అడాప్ట్ చేసుకోవడం, దట్ సేస్ హౌ స్పెషల్ ప్లేయర్ యు ఆర్ అని. ఎనీవేస్, లైక్ ఏషియా కప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా ఉన్నాయి ఏషియా కప్లో మాట్లాడాల్సినవి. ఎస్పెషల్లీ ఆ పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే ఉందో, ఇండియా వి ఆల్ నో చాలా మంచి టీం ఉంటుంది. అండర్-19 ఏజ్ గ్రూప్స్లో మనం ఆల్రెడీ 5 times ఛాంపియన్షిప్ గెలుచున్నామని. బట్ ఏమైంది అంత ఎర్లీగా ఆల్అవుట్ అయిపోయి ఓడిపోయామంటే? అండ్ వాళ్ళ సెలబ్రేషన్స్ కూడా చూసాం, హౌ దే సెలబ్రేటెడ్. ఏం జరిగింది అక్కడ? సో అన్నా, ఫర్ మీ పర్సనలీ దట్ మ్యాచ్ బౌలింగ్ వైజ్ వీఆర్ నాట్ ద బెస్ట్. చాలా రన్లు ఇచ్చినాము అండ్ అవర్ బౌలర్స్ నో దట్, అండ్ యూ కెన్ సీ ఇన్ ద వరల్డ్ కప్ దట్ దేవ్ షోన్ వాట్ దే కేపబుల్ ఆఫ్. కానీ అప్పుడు ఏషియా కప్లో వీ గేవ్ అవే లాట్ ఆఫ్ రన్స్. వాళ్ళు కూడా బాగానే బ్యాటింగ్ ఆడినారు. బట్ వెన్ ఇట్ కేమ్ టు చేజ్, మన రోల్ ఏముందో యాజ్ అ బ్యాటింగ్ యూనిట్, ఫస్ట్ ఓవర్లోనే 350 కొడదాము అని వెళ్ళాము. అండ్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ యాజ్ బ్యాట్స్మెన్ మెచ్యూరిటీ చూపించలే ఆ మ్యాచ్లో. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ లాస్ మనకి ఇంపార్టెంట్ ఉండే యాజ్ అ టీమ్ అడిగితే, బికాస్ ఆబ్వియస్లీ ద పాకిస్తాన్ క్రౌడ్ హోస్టైల్ ఉంటారు అండ్ there's a lot of media involved ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటే, అండ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం అన్నీ ఉండే ఆన్ ద టీమ్. ఏమైంది యాక్చువల్లీ మ్యాచ్ చూస్తుంటే, వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత వెనక్కి వచ్చి బ్యాట్ కూడా చూపిస్తూ బౌలర్ మీదకి వెళ్ళాడు కదా, ఏం జరిగింది అక్కడ? అది యాక్చువల్లీ నేను అప్పుడు ఐ గాట్ అవుట్ జస్ట్ అ ఫ్యూ బాల్స్ దాని ముందు, అది ఐ వాజ్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్ అండ్ నేను అన్ప్యాడ్ చేస్తుండే అండ్ ఆల్ ఆఫ్ దట్. బై ద టైమ్ నేను బయటికి వస్తే వైభవ్ వాజ్ వాకింగ్ అవుట్. సో అక్కడ ఎగ్జాక్ట్లీ ఏమైందో ఐ మిస్డ్. అండ్ దాని గురించి డిస్కషన్ కూడా ఏం కాలే ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్. బట్ ఓడిపోయిన తర్వాత ఐఎమ్ షూర్ మీలో మీరైతే డిస్కస్ చేసుకుని ఉంటారు, ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోవడం అనేది చాలా గట్టిగా హిట్ అవుతుంది. అండ్ దట్టు పాకిస్తాన్ లాంటి టీంతో ఓడిపోతే ఇంకా గట్టిగా హిట్ అవుతుంది. సో కాన్వర్జేషన్ ఏంటి డ్రెస్సింగ్ రూమ్లో? సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్ తర్వాతనే కొద్దిసేపట్లో వి హ్యాడ్ రివ్యూ హోటల్లో అండ్ మాట్లాడినాము దట్ ఇది మా ప్లాన్స్ ఉండే, ఇవి ఎగ్జిక్యూట్ కాలే, ఎందుకు కాలే అని, రైట్ ఫ్రమ్ ద బౌలింగ్ యూనిట్ టు ఆల్ ద ప్లేయర్స్ ఇన్ ద టీమ్. ఎందుకంటే వీ హ్యావ్ టు టేక్ అకౌంటబిలిటీ ఫర్ మన రోల్ టీంలో ఏముందో దానికి అకౌంటబిలిటీ తీసుకోవాలి. అండ్ డిస్కస్ చేసినాము. ఎంత డిఫికల్ట్ ఉండే ఆ డిస్కషన్ చాలా ఆఫ్టర్ సచ్ అ బిగ్ లాస్, కానీ అందరు చేసినారు అండ్ ఏం ఒపీనియన్స్ ఉండేనో అవన్నీ ఎక్స్ప్రెస్ చేసినాము. అండ్ ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్ ఉండే ఫర్ ద గ్రోత్. దాని తర్వాత అయింది. అవును, అనుకున్నా లైక్ ఏషియా కప్ అయిన తర్వాత వరల్డ్ కప్లో ఛాన్స్ వస్తుంది అని. డెఫినెట్లీ అన్న, ఐ వాజ్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, బికాస్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ మన ప్రిపరేషన్ యాజ్ ప్లేయర్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ టు విన్ ద వరల్డ్ కప్ ఫర్ ద కంట్రీ. అండ్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. వెయిట్. ఎట్లా జరిగింది ప్రిపరేషన్ వరల్డ్ కప్కి? లైక్ ఐ టోల్డ్ అన్న, ఇంగ్లాండ్ ఇంకా ఆస్ట్రేలియా టూర్లో ఐ వాజంట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. అండ్ ఐ జాయిన్ ద టీమ్ ఫ్రమ్ ద ఏషియా కప్. అండ్ ఇప్పుడు ఆ టీమ్ని బ్రేక్ చేసి యాజ్ అ ప్లేయర్ ఎంటర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బి ఎక్సెప్షనల్ అండ్ యూ హ్యావ్ టు బీట్ ప్లేయర్స్ టు గెట్ ఇన్. అయితే
అది మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ దాని తగ్గట్టు వేసిన వేర్ ఐ కెన్ మేక్ ఎన్ ఇంపాక్ట్ నా బ్యాటింగ్తో. అండ్ అలానే ప్రిపరేషన్ కంటిన్యూస్గా అవుతుంది. ప్రతి బాల్కి హ్యావింగ్ మల్టిపుల్ షాట్స్ ఉండని ఆర్ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని 50 ఓవర్స్ గేమ్లో సమ్టైమ్స్ పుష్ చేయాలి, ఆగాలి. సో గెటింగ్ టు నో దట్ బెటర్. యాజ్ ఏ టీమ్ ఎలా ఉండింది ఇండియన్ టీమ్కి? వరల్డ్ కప్ ఇట్స్ అ బిగ్ థింగ్ బికాజ్ ఆబ్వియస్లీ ఇండియా టీమ్ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మనం 5 టైమ్ ఛాంపియన్స్. సో ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ ప్రిపరేషన్ ఎలా జరిగింది? సో యాజ్ అన్ ఇండియన్ టీమ్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే ద ఫైనల్ టు స్టార్ట్ ఆఫ్. అండ్ ప్రిపరేషన్ ఎలా ఉండే అంటే ఇట్ వాజ్ నెట్ సెషన్స్ చాలా ఫోకస్ ఉండే. ఎవ్రీ ప్లేయర్కి వాళ్ళ సపరేట్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. వాట్ మేక్స్ దెమ్ ఇన్ దర్ బెస్ట్ ఫామ్ బిఫోర్ ద మ్యాచ్, అట్లాంటి ప్రిపరేషన్. సో అది కాన్స్టెంట్గా చేస్తున్నాం విత్ డిసిప్లిన్. ఎంత కష్టం ఉన్నా ఆల్ ది డేస్, ఆల్ ద నెట్ సెషన్స్ కానీ మ్యాచ్ కానీ పుషింగ్ అవర్ సెల్స్. అండ్ ఆ ఫేస్ చాలా ఇంపార్టెంట్. అండ్ యా, అండ్ వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్ అయిన వెంటనే లైక్ ఆయుష్ మాత్రే ఈజ్ లీడింగ్ ద టీమ్ అనగానే హౌస్ దట్ లైక్ బికాస్ ఫస్ట్ టైం మీరు టీంలోకి వెళ్ళిన తర్వాత ఆయుష్ మాత్రే అండ్ వైభవ్ సూర్యవంశీతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటున్నాను. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరూ ఐపీఎల్ ఆడి వస్తున్నారు. సో హౌ వాజ్ దాట్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ వెరీ గుడ్. అంటే మోర్ సీనియర్ ప్లేయర్స్ టీంలో ఉంటే ఇట్స్ గుడ్ ఫర్ అస్ యాజ్ ప్లేయర్స్. నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ నాట్ ఓన్లీ వైభవ్ అండ్ మాత్రే, 15లో 15 అందరూ దే ఆర్ ఆల్ పీపుల్ విత్ స్పెషల్ కేపబిలిటీస్. చాలా ఫోకస్ ప్లేయర్స్, వాళ్ళకు చాలా ఐడియా ఉంది వాట్ దే సపోజ్ టు డూ. అయితే ఏ ప్లేయర్ ఆయన ఉంటే దెర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ ఎవరున్నా. సో దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ద బెస్ట్. అండ్ ఇండియన్ టీంలో ఐ థింక్ ద బెస్ట్ థింగ్ ఇస్ అందరూ అంతా గుడ్ ప్లేయర్స్ కాబట్టి యూ గెట్ టు లెర్న్ అ లాట్ అందరి నుంచి. సో దట్ ఈస్ వెరీ గుడ్. సో వరల్డ్ కప్లో చూస్తే ఇనీషియల్గా ఫస్ట్ 2 మ్యాచెస్ మీరు ఆడలేదు. సో ఏం జరిగింది? ఏషియా కప్లో పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, బట్ వరల్డ్ కప్కి వచ్చేసరికి ఆపర్చునిటీ రాలేదంటే వాట్ వెంట్ రాంగ్? ఇప్పుడు ఫస్ట్ 2 games ఐ వాజ్ ఇంజర్డ్. ఐ హ్యాడ్ అ టెన్నిస్ ఎల్బో ఇంజరీ సౌత్ ఆఫ్రికా సిరీస్ తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్టర్ ద మ్యాచ్. చాలా హిట్ అయింది దట్ ఇంజురీ పెయిన్ ఏముందో. సో ఫిజియోకి చూపించి వీ గాట్ అ లాట్ ఆఫ్ స్కాన్స్ డన్ అండ్ ఫిగర్ అయింది టెన్నిస్ ఎల్బో ఉంది అని. దానివల్ల 2 games ఫిజియోథెరపీలోనే పోయింది. అట్ టు డూ అ లాట్ ఆఫ్ రీహాబ్ మ్యాచెస్ మధ్యలో. బట్ నీకు ముందే చెప్పారా? లైక్ ఎందుకు అడుగుతున్నానంటే ఆయుష్ మాత్రే అండ్ వైభవ్ ఇద్దరు ఓపెన్ చేస్తారు అండ్ యూ బీయింగ్ అన్ ఓపెనర్ నీకు కూడా 11లో ఛాన్స్ వస్తుందని చెప్పారా? యాక్చువల్లీ నేను ఇండియన్ టీమ్కి రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ 1 down బ్యాటింగ్ చేస్తాను. నెంబర్ 3. అయితే ఈవెన్ ఇన్ ద వరల్డ్ కప్ నేను బ్యాటింగ్ ఆడితే ఐ న్యూ దట్ ఐ వాస్ గోయింగ్ టు బీ ప్లేయింగ్ అట్ నెంబర్ 3. సో జస్ట్ బికాస్ ఆయుష్ అండ్ వైభవ్ ఆడుతున్నారని ఏం లేకుండే నాకు ఛాన్స్ రాదు అని. ఏషియా కప్ నుంచి కలిసి ఆడుతున్నాము. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ప్లేస్ ఇన్ 11. అది దానిలో డౌట్ లేకుండే. ఓన్లీ ద ఇంజురీ కమింగ్ ఇన్ బిట్వీన్ కాజ్డ్ మీ టు మిస్ ఆ మ్యాచెస్. బట్ అలాంటి క్రూషియల్ టైంలో ఇంజురీ అనేది మెంటలీ చాలా టోల్ తీసుకుంటుంది. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ చేయలేదు కూర్చున్నామంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్, వీ నో పెర్ఫామ్ చేయలేదు కాబట్టి అని. బట్ ఇంజురీ వల్ల అంటే మనం ఏం చేయలేం, ప్రాక్టీస్ చేయలేం. మన కో ప్లేయర్స్ అందరూ కూడా ఆడుతూ ఉంటారు. నీకు తెలుసు దట్ నేను ఇంజురీ అయ్యకపోతే ఐ షుడ్ బి ప్లేయింగ్ దట్ మ్యాచ్ అని. ఆ టైంలో ఎట్లా అనిపించింది? దట్స్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. బికాస్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ద ఇంజురీ హ్యాడ్ హ్యాపెండ్. నేను జస్ట్ గాట్ 100 ఇన్ సౌత్ ఆఫ్రికా సిరీస్. దాని తర్వాత ఐ సాట్. సో ఇట్ వాస్ హార్డ్ టు టేక్. ఎందుకంటే వెన్ యు ఆర్ ఇన్ గుడ్ ఫామ్ దాన్ని యూటిలైజ్ చేయడం యాజ్ అ ప్లేయర్ యూ ఆల్వేస్ వాంట్ టు డూ ఇట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని. కానీ ఆ ఇంజరీ వచ్చిన తర్వాత నాకు తెలిసింది దట్ 2 matches మిస్ చేస్తా వరల్డ్ కప్లో అంటే ఇట్ వాస్ వెరీ హార్డ్ టు టేక్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. కానీ ఇంజురీస్ ఇప్పుడు అయిందంటే దానికి ఇంకా ఏం చేయలేము. ఇట్ ఈస్ కమ్ అండ్ 2 matches నేను ఆడలేను. అది యాక్సెప్ట్ చేయడం వాస్ ఫస్ట్ ఫర్ మీ. దాని తర్వాత మెంటల్ ప్రిపరేషన్ ఫర్ ఎవ్రీ మ్యాచ్ సేమ్ ఉండాను. ఈవెన్ ఆఫ్టర్ ద ఇంజురీ నాకు తెలుసు నేను ఆడకపోతే కూడా నా ప్రీ మ్యాచ్ రొటీన్స్ కానీ ఇట్ వాస్ యాజ్ గుడ్ యాజ్ నేను ఆడుతున్నప్పుడు ఏం చేస్తాను అదే చేసిన వెన్ ఇట్ కేమ్ ఈవెన్ విత్ ద ఇంజురీ. అయితే ఆ మెంటల్ ప్రిపరేషన్ చేయడానికి టైం దొరికింది అండ్ విజువలైజ్ చేసిన. 2 matches బయట కూర్చొని కండిషన్ చూసిన, వికెట్ ఎట్లా ఆడుతుండో, వికెట్స్ ఎట్లా పడుతుంది అండ్ ఆల్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ చాలా మంచి పని ఆరోన్. ఎందుకంటే మనం చూడొచ్చు రీసెంట్గా కూడా
మొహమ్మద్ సిరాజ్ భాయ్ రీసెంట్గా T20 వరల్డ్ కప్లో లేరు, బట్ సడన్గా తనకి ప్లేస్ వచ్చింది. ఎందుకంటే సడన్గా హర్షిత్ రాణా ఇంజురీ అవ్వడం వల్ల ప్లేస్ వచ్చింది. అదే ఆయన ప్రిపేర్ అయ్యి ఉండకపోతే వచ్చిన వెంటనే ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఏతో అలాంటి బౌలింగ్ వేసి ఉండేవాళ్ళు కాదు. సో ఇట్స్ బెటర్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద వార్ దట్ డజంట్ హ్యాపెన్ దెన్ ప్రిపేర్ అవ్వకుండా ఉండి సడన్గా ఆపర్చునిటీ వస్తే చాలా ఏంటంటే ఇంకా మనల్ని మనం చాలా బ్లేమ్ చేసుకుంటాం ఆ టైంలో. సో యంగ్స్టర్స్ కూడా మీ దగ్గర నుండి ఎస్పెషల్లీ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆఫ్ సీజన్ అవ్వచ్చు, మ్యాచ్ ఉండొచ్చు లేకపోవచ్చు, సెలెక్ట్ అయినా అవ్వకపోయినా మన ప్రిపరేషన్లో అనేది మనం ఎప్పుడూ ఉండాలి. వీ షుడ్ బీ ప్రిపేర్డ్. సో దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. బట్ ఇంజురీ నుండి రికవర్ అయ్యి మ్యాచ్స్ వచ్చినా కూడా ఇనీషియల్గా ఫస్ట్ 3 గేమ్స్లో యూ డిడ్ంట్ గెట్ గుడ్ ఎనఫ్ రన్స్. టీమ్ నీ మీద ఎంత ట్రస్ట్ ప్లేస్ చేసిందో చెప్పొచ్చు. రన్స్ రాకపోతున్నా సరే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజ్యూరీ అయినా మళ్ళీ వెంటనే తీసుకొచ్చి 11లో ఛాన్స్ ఇచ్చారు, దెన్ రన్స్ రాలేదు. ఆ టైంలో స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? సో ఫస్ట్ 3 మ్యాచెస్ స్టార్ట్స్ వచ్చినాయి, కానీ కన్వర్జన్ కావట్లేదు అన్న అసలు ఫస్ట్ 3 గేమ్స్. అండ్ ఆ టైంలో నాకు బిలీఫ్ ఉండే దట్ నా బ్యాటింగ్ అయితే ఇట్స్ గోయింగ్ వెల్, రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ మిడ్లింగ్ మంచిగా అవుతుంది, గ్యాప్స్ కూడా ఫైన్ చేస్తున్నా. కానీ దర్స్ వన్ నాట్ మిస్టేక్ దట్ ఐమ్ క్రియేటింగ్ బికాస్ ఆఫ్ విచ్ ఏదో ఒకటి అవుతుంది. సో గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ గేమ్ కూడా నా మైండ్లో అదే ఉండే దట్ నేను బ్యాటింగ్ మంచిగా ఆడుతున్నాను, ఐ డోంట్ డౌట్ ఎనీ అబిలిటీ ఆఫ్ మైండ్. నాకు రన్లు రాకపోయినా ఐ న్యూ దట్ వస్తుంది, ఇట్స్ క్లోజ్. ఐ జస్ట్ గట్ టు కీప్ మై మైండ్ దేర్, ఇంకొంచెం బ్రెయినీగా ఆడదాము అని. దట్ వాస్ ద ప్లాన్ రైట్ ఫ్రమ్ నెక్స్ట్ గేమ్. యాక్చువల్లీ అక్కడ టీంతో పాటు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ వివిఎస్ లక్ష్మణ్ సార్ ఉన్నారు. సో ఆ టైంలో ఆయనతో ఐఎమ్ షూర్ మాట్లాడే ఉండుంటావు. ఒకవేళ మాట్లాడి ఉంటే ఏం చెప్పారు ఆయన నీతో? యాక్చువల్లీ వివిఎస్ సార్ గైడెన్స్ చాలా హెల్ప్ అయింది సార్ అందరికీ యాజ్ అ యూనిట్. అండ్ నేను మాట్లాడినాను అబౌట్ మై డిస్మిసల్స్, ఇలా అవుతుంది, సో వాట్ యూ సజెస్ట్ లాంటి. అయితే సార్ కూడా చెప్పినారు దట్ ఇవి ఇట్లాంటి స్మాల్ చేంజెస్ చేయొచ్చు అండ్ లుక్ ఎట్ హౌ ఇట్ గోస్, బాల్ని ఇంకొంచెం లేట్గా ఆడడము, థింగ్స్ లైక్ దట్. అండ్ అది హెల్ప్ అయింది. అండ్ సార్ గైడెన్స్ లైక్ ఇట్ ఓల్ చాలా ఇంపార్టెంట్ ఉండే అండ్ ఇట్ హెల్ప్డ్ అస్. యాజ్ అ ఫ్యాన్ లైక్ మ్యాచ్ చూస్తున్నాం, వరల్డ్ కప్ ఇండియా బాగా చేస్తుంది, అంతా బాగానే ఉంది. బట్ 2 అకేషన్స్లో మాత్రం నాకైతే చాలా భయం వేసింది. లైక్ ఏమవుతుంది, మ్యాచ్ ఓడిపోతాం లేదా. 2 మ్యాచెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ మ్యాచ్ మనం ఓడిపోయినా క్వాలిఫై అవుతుండే, కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మార్జిన్తో ఓడిపోవద్దు. ఆ టైంలో సమ్వేర్ నాకు అనిపించింది ఏంటంటే 252, అది కూడా మంచి స్టార్టే వచ్చింది. 8 అవర్స్ తర్వాత కొలాప్స్ అయింది బ్యాటింగ్. 252 అనేది సరిపోదేమో ఆ వికెట్లో అని అనిపించింది. వాట్ డూ యూ థింక్? లైక్ ఆ టైంలో ఏమనుకున్నారు? యాక్చువల్లీ బులవాయో వికెట్ వేర్ వీ ప్లేడ్ ద పాకిస్తాన్ మ్యాచ్, ఇట్ ఈస్ నాట్ ద ఫ్లాటెస్ట్ ఆఫ్ ట్రాక్స్ అన్న. ఓకే. సో ఈవెన్ ఇన్ ఆర్ మైండ్ వీ న్యూ ద పవర్ వాస్ 250. అండ్ ఆర్ బౌలింగ్ అటాక్ బాగానే చేస్తుంది, ఎస్పెషలీ ఆ స్పిన్ చాలా మంచిగా చేస్తున్నాం. సో వీ వర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద 250. ఎందుకంటే ఏమైంది, వీ గాట్ అ డీసెంట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అండ్ మిడిల్ ఆర్డర్కి అంత ఎక్కువ రన్లు రాలే. లోవర్ ఆర్డర్ టేల్లో విహాన్ మల్హోత్రా చాలా బాగా ఆడాడు, తీసుకెళ్ళాడు. యా, సో ఇట్ వాస్ ఇంపార్టెంట్ దట్ వీ ఫినిష్ ఆఫ్ వెల్. ఆ ఫినిష్ కనిష్ చౌహాన్ బాగా చేశాడు ఉంది. సో ఆ మ్యాచ్లో క్రూషియల్ నాకుండే అండ్ ఇట్ వాస్ ఇంపార్టెంట్. కానీ యాజ్ ఎ టీమ్ మనకు తెలుసు దట్ 250 పార్ ఉండే అని. మొత్తానికి రివెంజ్ అయితే తీర్చుకున్నాం, మ్యాచ్ గెలిచాం, వాళ్ళని బయటికి పంపించాం. తర్వాత సెలబ్రేషన్లో చూస్తే వైభవ్ కూడా ఫుల్ అవుట్ బస్ట్ అయిపోతున్నాడు. ఏంటి అసలు ఏం జరిగింది? అందరికీ తెలుసు ప్రెషర్ ఎట్లుంటుందో బిఫోర్ ద పాకిస్తాన్ గేమ్ ఫర్ అస్ ఆల్ ప్లేయర్స్. అండ్ ఆ ప్రెషర్లో సక్సెస్ వచ్చినప్పుడు సమ్టైమ్స్ వి రియాక్ట్. అదే సేమ్ పాకిస్తాన్ కూడా ఏషియా కప్లో అదే చేసింది. వన్స్ దే వన్ ద ఫైనల్, దే రియాక్టెడ్ టూ మచ్ ఆ సిచ్యువేషన్కి, బికాస్ ఇట్స్ అ మ్యాచ్ ఆఫ్టర్ ఆల్ అండ్ మీకు తెలియాలి యూఆర్ గోయింగ్ టు ఫేస్ ద టీమ్ అగైన్ ఇన్ ద వరల్డ్ కప్. సో యూ హ్యావ్ టు కీప్ కొంచెం కంపోజర్ అప్పుడు, విచ్ దే డిడ్ంట్ డూ. అండ్ obviously after winning the match in the World Cup, it was a statement to everybody, even for us as Indians. Important game unde. And yeah, vaadu react aitadu, that's his nature, he loves it, he likes to enjoy the moment. సో రెండో మ్యాచ్ ఐ మీన్ 2 అకేషన్స్లో ప్రెజర్ అని చెప్పా కదా. సెకండ్ అకేషన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. యాక్చువల్లీ ద వే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ఆడిన విధానం, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే మనకు తెలుసు, టు బీ హానెస్ట్, ఇండియాలో ఫెసిలిటీస్ అవ్వచ్చు, సిఓఈ ఎంత మంచిగా కట్టారు. సిఓఈ మన దగ్గర జరిగే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ క్రికెట్ అవ్వచ్చు,
ఇట్ ఈస్ అన్మ్యాచబుల్ విత్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డ్. బట్ వాళ్ళకున్న హాస్టైల్ కండిషన్స్ లైక్ ఏ టైంలో యుద్ధాలు జరుగుతాయో వాళ్ళకి తెలీదు, ప్రాక్టీస్ సరిగ్గా ఉండదు, ఫెసిలిటీస్ ఉండవు, బట్ స్టిల్ దే వర్ ఏబుల్ టు పోస్ట్ 310 runs. అంటే హాఫ్వే త్రూ నేనైతే యంగ్స్టర్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారా అంటే వైభవ్ స్టార్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఉన్నా. సో 310 బోర్డ్ మీద కొట్టిన తర్వాత ఇన్నింగ్స్ బ్రేక్లో ఏం మాట్లాడుకున్నారు? వాట్ వాస్ ద గేమ్ ప్లాన్? యాక్చువల్లీ ఇన్నింగ్స్ బ్రేక్ వాస్ ద టర్నింగ్ పాయింట్ అన్న ఫర్ అస్, బికాస్ డ్రెస్సింగ్ రూమ్లో వచ్చిన తర్వాత యూ సీ ఆబ్వియస్లీ ఒక 300 ఇంకా క్రూషల్ గేమ్లో కొట్టించుకున్న తర్వాత పీపుల్ ఆర్ డౌన్ ఇన్ జనరల్. కానీ వన్స్ యూర్ బ్యాక్ మనం అందరం మాట్లాడుకుందాం దట్ నో ఇట్స్ అ చేజ్, లైక్ వీఆర్ చేసింగ్ ఇట్ డౌన్ లైక్ 100%. అండ్ ఆ కామ్ ఇంకా కంపోజర్ ఉండే ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్ దట్ వీ న్యూ దట్ అరే చేస్తాం, వీ విల్ చేజ్ ఇట్ డౌన్. అండ్ ఆ బిలీఫ్ రైట్ ఫ్రమ్ ద ఓపెనర్స్ టు ద టేల్ ఉంటే యూ కెన్ చేజ్ ఆన్ ఎనీ టార్గెట్. అండ్ అది మోస్ట్ ఇంపార్టెంట్ ఉండే యాజ్ అ యూనిట్. డ్రెస్సింగ్ రూమ్లో కామ్ మెయింటైన్ చేయడం వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ఘనిస్తాన్ టీం గురించి చెప్పు, హౌ గుడ్ ఇస్ ఇట్? యాక్చువల్లీ దే ఆర్ అన్ ఎగ్జాంపుల్. మీరు చెప్పినారు దట్ హౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే రిసోర్సెస్ ఆర్ లెస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, బట్ ఇట్ షోస్ హౌ మచ్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రికెట్. ఎందుకంటే స్కిల్ వైజ్ యూ కెన్ సీ దట్ దేర్ I wouldn't say they're as good as the Indian players, but they're almost at par. But the application of the brains that they use is very good. Because batting, even when they came into bat, anta easy conditions lekunda, our bowlers are doing a decent job in the morning. But they fought through it, middle order gaani, and most importantly set batter evara unnarante assalu odlale. They made sure that they played till the end. And that is something that we all can learn from their team. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్తో చూస్తే 300 runs ఇచ్చామంటే నాకు తెలిసి కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఇచ్చామని మన బౌలింగ్ అటాక్కి. సో ఆ తర్వాత ఐఎమ్ షూర్ బౌలర్స్ ఒక రీగ్రూప్ అయ్యి కాన్వర్జేషన్ అయ్యి ఉంటుంది. ఏం మాట్లాడారు, ఎందుకని అంత రన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ కంట్రీస్ ఇండియాలో డొమెస్టిక్ ఆడుతున్నామంటే దర్ ఇస్ అ స్టైల్ ఆఫ్ ప్లే ఇండియన్స్కి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫేసింగ్ అదర్ కంట్రీస్ అందరికీ వేరే వేస్ ఆఫ్ ప్లేయింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎలా అంటే వాళ్ళు స్వీప్ షాట్స్ మీద డిపెండ్ ఉంటారు, చీకీ షాట్స్, బిహైండ్ ద వికెట్ లాంటి షాట్స్, ఫైన్ లెగ్, థర్డ్ మ్యాన్. అయితే మా బౌలర్స్కి స్ట్రాటజీస్ ఉండే టు స్టాప్ దట్, కానీ ఎగ్జిక్యూషన్లో ఎర్రర్స్ అయినాయి ఆ మ్యాచ్లో. అయితే రీగ్రూప్ చేసి అదే మాట్లాడినాము దట్ ఇది మా ప్లాన్ ఉండే కానీ దీనికే ఇష్టము వర్క్ కాలే, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ తప్పైంది. 2 meters 3 meters లెంగ్త్ మారినా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆ అక్యురసీ మీద ఎట్లా వర్క్ చేయాలి అని దే హిట్ ద నెట్స్ అగైన్, ప్లాన్డ్ అకార్డింగ్లీ. నో, ఆల్ థ్యాంక్స్ టు యూ బ్రో, యూ మేడ్ ఇట్ ఫర్ ఇండియన్ టీమ్. ఎందుకంటే 115 ఆ టైంలో ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ అగైన్ మనం ఆ ఏషియా కప్ ఫైనల్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అంత పెద్ద మ్యామోత్ స్కోర్ బోర్డ్ మీద చూసిన తర్వాత యూజువల్లీ బ్యాట్స్మెన్స్కి ఎలా ఉంటుందంటే టెండెన్సీ ఫాస్ట్గా ఎగ్జలరేట్ చేసేయాలి, కొట్టేయాలి అని ఉంటుంది. వైభవ్, ఆయుష్ వీ నో వాళ్ళు కొడతారు, బట్ దేర్ హ్యాస్ టు బి సమ్వన్ ఆ యాంకర్ రోల్ అట్లా కన్సాలిడేట్ చేస్తూ తీసుకెళ్ళాలి. అది నువ్వు స్పాట్ ఆన్ చాలా బాగా చేసావు. సో టాక్ అబౌట్ దాట్ ఇన్నింగ్స్, ఎట్లా అనిపించింది, నీ గేమ్ ప్లాన్ ఏంటి ఆ ఇన్నింగ్స్లో? లైక్ ఇట్ ఓల్డ్ అన్న 3 bad innings తర్వాత దట్ గేమ్ హ్యాడ్ కమ్. అండ్ right from the start I believed Anna that I've been batting well and it's just a matter of getting that, you know, jump from 20s to 30s and then I'll get through. I knew that, and adi I had to keep it in mind when I went into bat. And as far as I'm concerned, my batting normal potential kaarte will chase it down without doing anything out of the box because wicket manchiga adutundi. Outfield was lightning quick in Harare. Aithe we knew that it's a chase, and that was the mentality. నేను బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇట్స్ అబౌట్ ఫిగర్ అవుట్ చేసిన హౌ ద వికెట్ ఇస్ ప్లేయింగ్. కరెక్ట్గా స్టీర్ చేసా తెలుసా ఇన్నింగ్స్ని. ఎక్కడ బౌండరీ కావాలంటే ఎక్కడ ఒకట్లు తీసుకెళ్ళాలో అక్కడ ఒకట్లు ఆడుతూ. ఐ మీన్ ఎవరైనా యంగ్స్టర్స్ చూస్తుంటే ఈ పాడ్కాస్ట్ ఆ ఇన్నింగ్స్ చూస్తే ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్ టెంప్లెట్ ఫర్ యూ ఆల్, ఎట్లా ఆడాలి ఏంటి ఓపెనింగ్ వెళ్ళినప్పుడు అనేది. సో ఇట్స్ అ మస్ట్ వాచ్. అండ్ 90sలోకి పర్సనల్లీ నీకు తెలుసు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఆపర్చునిటీ. 100 స్కోర్ చేస్తే వరల్డ్ కప్ 100 అవుతుంది, అది కూడా సెమీస్లో అని. సో ఆ నర్వస్నెస్ ఉందా? నర్వస్ 90s? టు బి ఆనెస్ట్ అంటిల్ నేను 97 మీద ఉండే, దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ దట్ యు నో ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై 100.
కాకపోతే ఫుల్ క్యాల్కులేషన్స్ వెంట లైక్ 140 runs more, Okay. 120 runs more. It was always that big scoreboard in mind. దట్ ఈస్ వన్ వే ఆఫ్ కీపింగ్ ఆఫ్ ద ప్రెషర్. Keeping off the pressure. మన స్కోర్ బోర్డ్ మనం చూసుకుంటే మన మీద ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది. Definitely. అదే టీమ్ స్కోర్ చూస్తూ ఆడితే అంత ప్రెషర్ అనిపించదు. Definitely. సో దట్స్ ఎ గుడ్ వే ఆఫ్ అప్రోచింగ్ హండ్రెడ్స్ ఆల్సో. సో నైస్ బ్రో, వీ ఆల్ షుడ్ థ్యాంక్ యూ ఫర్ విన్నింగ్ దట్ మ్యాచ్ ఫర్ ఇండియా. అండ్ ఫైనల్లీ మ్యాచ్ గెలిచాం. ఇట్స్ ఎ బిగ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్ అని నీకు కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యు నో టీం నిన్ను బిలీవ్ చేసింది. లాస్ట్ 3 games రన్స్ రాలే, ఫైనల్గా వచ్చింది. సో హౌ వాజ్ దాట్ ఫీలింగ్ బిఫోర్ ద ఫైనల్స్? It was very good, Anna, because getting a good run in the semis is something team lo andaru everybody wants, because when it comes to the big stage, the final, you want to be switched on and you want to be in a good flow as a batter or as a bowler. So yeah, that game was a blessing. It was very good to have it before the final. సో వరల్డ్ కప్లో చూసాం యాక్చువల్లీ అలీరజా అగ్రెసివ్గా నీ మీదకి రావడం. ఇదంతా ఏం జరిగింది యాక్చువల్లీ మీ మధ్య? యాక్చువల్లీ మంచిగా ఆడినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ అగైన్స్ ట్రైబల్ టీమ్స్ అవుతూ ఉంటాయి. అండ్ అట్లాంటి టైంలో నేను ఒకటే ఆలోచిస్తా, వాళ్ళు ప్రెషర్లో ఉన్నారు, వాళ్ళు ఏమని అంటున్నారంటే దే ఆర్ అండర్ ద పంప్ అండ్ మనం బ్యాటింగ్ మంచిగా ఆడుతున్నాం అని తెలుస్తుంది వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తే. సో ఫర్ మీ రెస్పాండ్ కాకుండా ఉంటే అప్పర్ హ్యాండ్ ఎప్పుడు మనతోటే ఉంటుంది అని ఐ బిలీవ్. అండ్ దాని తగ్గట్టే అక్కడ నుంచి బ్యాటింగ్ తీసుకెళ్ళిన ఇన్నింగ్స్. ఐమ్ షూర్ లైక్ నీ కామ్ కంపోజర్ ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ట్రస్ట్ ద ప్రాసెస్ అనే మైండ్ సెట్, దట్ ఈస్ వాట్ బాట్ యూ సక్సెస్ అని నాకు అనిపిస్తుంది. సో కామ్నెస్ కంపోజర్ ఇలాగే ఉండి ఇంకా మంచి మంచిగా అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. నిన్ను పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేసిన వెంటనే అప్పటి నుండి కూడా నేను ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడగాలని పెట్టుకున్నా. అదేంటంటే ఫైనల్ ముందు ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సార్తో వీడియో కాల్ ఏం చెప్పారు సార్ మీతో? సో ఇట్ వాజ్ యాక్చువల్లీ పాకిస్తాన్ మ్యాచ్ ముందే ఉండే ద కాల్. అండ్ సార్ యాక్చువల్లీ సార్ కాల్ చేసే ముందు అందరికీ వీ హెడ్ క్వశ్చన్స్ ఇచ్చినాము దట్ వీ వాంటెడ్ టు ఆస్క్ హిమ్, బికాస్ దట్స్ ద బెస్ట్ వే వీ కెన్ క్యాలిక్యులేట్ ఎనీ డౌట్ ఏమున్నా కరెక్ట్ చేయాలంటే ఇట్స్ ద బెస్ట్ ప్లేస్. అయితే వీఆర్ ఆల్ చాలా ఎక్సైటెడ్ ఉండే, వీ సెండ్ ద క్వశ్చన్స్ అండ్ టాకింగ్ టు హిమ్ షోడ్ అస్ దట్ మనం చేస్తుంది ఇట్స్ చాలా బిగ్ డీల్ ఫర్ ద కంట్రీ అండ్ వీఆర్ ప్లేయర్స్ ఆఫ్ దట్ క్వాలిటీ. అండ్ సార్ చెప్పే ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ని హ్యాండిల్ చేయడం అట్లాంటి మెంటల్ టిప్స్ కానీ హెల్ప్డ్ us a lot in the coming games. కమింగ్ టు వరల్డ్ కప్ ఫైనల్, మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ ఇంగ్లాండ్ టీం క్వాలిటీ టీం ఉంది, చాలా బాగా ఆడే టోర్నమెంట్ మొత్తం వాళ్ళు కూడా. కాకపోతే వార్ వన్ సైడ్ చేసాడు వైభవ్ అయితే. అంటే ముందు కూడా నాక్స్ ఆడాడు చూసాము, బట్ ఆ పర్టికులర్ నాక్లో అయితే ఎట్లా అనిపించాడంటే పిచ్ మీద బాల్ ఎక్కడేసినా కొడుతున్నాడు. సో ఏం జరిగింది అసలు? ఆ బ్యాటింగ్ ఏంటి వైభవ్ది అసలు? సో మనకైతే యాజ్ ఎ టీమ్ అండ్ యాజ్ అ ఫెలో ఓపెనర్ నాకు ఐ బీన్ సీయింగ్ దట్ ఫర్ మంత్స్ ఇప్పుడు. అండ్ మనకు యాజ్ ఎ టీమ్ ఒకటే ఉంది, వైభవ్ ఎక్కువ బాల్ ఆడితే మనకు అంత మంచిది. బికాస్ వైభవ్ యాజ్ యూ సీ ఒక 80 balls ఆడితే హీస్ వే ఓవర్ 100-150 మీదనే ఉంటాడు. అవును. సో వైభవ్ ఆ మ్యాచ్లో ఈ ప్లేడ్ లాంగర్ అండ్ దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఫర్ అస్. ఇప్పుడు వీ నో దట్ వైభవ్ ఈజ్ అ ప్లేయర్ హూ కెన్ క్లియర్ రోప్స్ విత్ ఈజ్. అట్లాంటి ప్లేయర్ క్రీజ్లో ఉండడం అంటిల్ ద 20th over is that is where you seal the game as a team. Batted them out of the game అని చెప్పొచ్చు. సో ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆన్ ఫీల్డ్ ఆ అగ్రెషన్ అదంతా చూస్తే అర్థమవుతుంది. ఆఫ్ ద ఫీల్డ్ ఎలా ఉంటాడు వైభవ్? హీఈస్ అ వెరీ చిల్ క్యారెక్టర్ అన్న. హీ కమ్యూనికేట్స్, బాగా మాట్లాడతాడు, నవ్వుతారు. అండ్ ర్యాగింగ్ చేసే వల్ల చిన్నపిల్లడు అని చెప్పి లే ఏం చేయము, బికాస్ అందరూ చాలా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి అన్న ఆఫ్టర్ ద మ్యాచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎక్కువ టైం దొరకలే. బట్ యా ర్యాగింగ్ లాంటివి ఏం కాలే. ఇట్ వాజ్ ఆల్ వెరీ సేయింగ్ హెల్దీ బ్యాంటర్ అనేది ఉంటుంది, అది మీరు చెప్పర్లే కానీ ఆన్ క్యామ్ హెల్దీ బ్యాంటర్ ఇస్ దేర్ త్రూ అవుట్, అలా ఏం లేదు. బట్ యా రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, గ్రేట్ సైడ్. సో వైభవ్తో ఓపెన్ చేసావు, హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? కాన్వర్జేషన్ ఏముండేది ఇన్నింగ్స్ ఓవర్స్ మధ్యలో వాటిలో? ఎర్లీ ఆన్ ఇన్ ద ఇన్నింగ్స్ మాట్లాడతాము హౌ ద వికెట్ ఇస్ బిహేవింగ్, కాకపోతే ఈ పర్టికులర్ బౌలర్ది ఏం స్ట్రెంగ్త్ ఏంది, ఎక్కడ ఇస్తున్నాడు, రన్స్ ఎక్కడ ఇస్తున్నాడు అని మాట్లాడతాము, షార్ట్ కాన్వర్జేషన్స్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాటింగ్ ఇన్స్టింక్ట్ మీదనే ఎక్కువ ఉంటాడు వైభవ్. వెన్ ఇట్ కమ్స్ టు వైభవ్
వానికి కరెక్ట్ అనిపించింది ఆ టైంలో హీ గోస్ విత్ ఇట్ అండ్ 100% వెళ్తాడు. అంటే ఒక్కొక్క ఓవర్లో వైభవ్ ఆడుతున్నప్పుడు కన్సిక్యూటివ్గా 4s రావడం 6s రావడం నీకు తెలుసు రన్ రేట్ కంటే ఎక్కువ రన్స్ వచ్చాయని, అప్పుడు వెళ్ళి చెప్పేవాడుగా లైక్ వైభవ్ మనకి రన్స్ వచ్చే ఇట్స్ టైమ్ వీ హ్యావ్ టు టేక్ 1s or 2s అట్లా అయినా ఉండేదా కాన్వర్సేషన్? లేదు చెప్పినా వినేవాడు కాదా? నేను అస్సలు వానికి చెప్పాను టు టేక్ ఇట్ ఈజీ, ఎందుకంటే వన్ బ్యాటింగ్ యుల్ ఫినిష్ ఇట్ అలా చెప్తే. ఈజ్ అ ఫ్రీ ఫ్లో ప్లేయర్, వానికి అనిపించిన బాల్ కొడతాడు. అండ్ ఆనెస్ట్లీ ఐ డోంట్ థింక్ ఎనీబడీ షుడ్ బి స్టాపింగ్ అ ప్లేయర్ లైక్ దట్. అంటే సజెషన్స్ ఇస్తాము, అంటే డీప్ స్క్వేర్ లెగ్, డీప్ ఫైన్ లెగ్ ఉండి గెటింగ్ ఎట్ ద బాడీ సజెస్ట్ చేస్తాము, యూ కెన్ గో అవుట్ సైడ్ ద లైన్, ఆఫ్ సైడ్లో ట్రై చేయొచ్చు అలా సజెషన్. కానీ రన్లు వచ్చినాయి ఇంకా రిస్క్ తీసుకోకు అని ఎప్పుడు చెప్పలేవు అని. సో ఫైనల్లీ వరల్డ్ కప్ గెలిచి ఆ కప్ అలా పట్టుకుని లిఫ్ట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఇట్ వాస్ గ్రేట్ అన్న. యాక్చువల్లీ ఇట్ టుక్ అ వైల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అది ప్రాసెస్ కానికి. ఎందుకంటే గెలిచిన తర్వాత మనం టెల్లింగ్ ఈచ్ గెలిచేసినామా అయిపోయిందా అని మాట్లాడుతున్నాం. సో ఇట్ వాస్ గ్రేట్, అంటే లిఫ్టింగ్ ద కప్ 6th time ఫర్ ఇండియా, ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఫైనలీ వరల్డ్ కప్ అయితే గెలిచిన తర్వాత ఐమ్ షూర్ చాలామంది మెసేజ్ చేసి ఉంటారు, గ్రీట్ చేసి ఉంటారు, అండ్ ఐమ్ షూర్ రివార్డ్స్ కూడా వచ్చి ఉంటాయి. సో బీసీసీఐ నుండి అని వచ్చిందా? బీసీసీఐ 7.4 crores అనౌన్స్ చేసిన టీం కోసం, దాని స్ప్లిట్ వైస్ ఇంకా రాలేదు. సో యా. సో అట్లానే మరి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా ఏమైనా అనౌన్స్ చేయడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫెలిసిటేట్ చేశారు, కానీ రివార్డ్స్ లాంటివి ఇంకా నథింగ్ హెస్ బిన్ ప్రాసెస్. ఓకే. అండ్ ఎప్పుడైతే హైదరాబాద్లో అడుగుపెట్టిన వెంటనే మేము చూసాం ఇన్స్టాగ్రామ్లో అయితే ఆ సెలబ్రేషన్స్, ఆ సంబరాలు, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు మొత్తం సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? చాలా బాగుంటాయి అన్న, ట్రెజర్డ్ మూమెంట్స్. హైదరాబాద్కి కూడా ఇట్స్ అ బిగ్ డీల్ అనిపించింది ఆ రోజు, ఎందుకంటే మీడియా చాలా వచ్చింది, నా పేరెంట్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరూ వచ్చినారు, చాలా ఫ్యాన్స్ వచ్చినారు. అయితే చూసి చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో ఫైనల్లీ చాలా ఒక డ్రీమ్ సీజనే జరిగిందని చెప్పొచ్చు నీకు లాస్ట్ 1 year నుండి. సో ఇలాంటి సీజన్లో నువ్వు నేర్చుకున్న 3 learnings ఏంటి, 3 takeaways ఏంటి, ఫ్యూచర్ సెల్ఫ్ కూడా నేను అప్లై చేయాలనుకుంటున్నా అనేటట్టు ఉన్న లెర్నింగ్స్ ఏంటి? ఫస్ట్ నా స్ట్రెంగ్స్ని ఇంకొంచెం బిలీవ్ చేయాలి అని అనిపించింది, ఎందుకంటే లైక్ ఏ టోల్డ్ కొన్ని మ్యాచ్లు రన్ లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ హై ప్రెషర్ మ్యాచ్ ఉండొచ్చు, ఆ గేమ్లో పర్ఫామ్ చేయాలంటే దానికి ఏం అవసరం, అది ఇంపార్టెంట్. ఇంకా నా మెంటల్ ప్రిపరేషన్కి నేను ఎలా ట్రస్ట్ చేస్తానో అది కూడా, జస్ట్ లైక్ ఇంజురీస్ వచ్చినాయి అయినా స్విచ్ ఆన్ ఉండి మ్యాచ్ మైండ్ సెట్లో ఎలా రావాలి, అది చాలా ఇంపార్టెంట్గా అనిపించింది. ఇంకా వైల్ ప్లేయింగ్ హై ప్రెషర్ మ్యాచెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆన్ ఫీల్డ్, బ్యాటింగ్ ఆడేటప్పుడు కానీ అన్నీ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ డోర్ షట్ చేసి నా బ్యాటింగ్ మీద, ఆ మూమెంట్ మీద ఫోకస్ చేయడం, అది నేర్చుకున్నాను. సో these are the 3 main things I learned in this season. So where do you want to see yourself in the next few years? As of now, as a player, నేను ఆల్ స్కిల్స్ డెవలప్ చేయాలి, ఆల్ అడాప్టేషన్ మంచిగా ఉండాలి, ఏ కండిషన్స్ వచ్చినా ఆడగలాలి, ఏ రిక్వైర్మెంట్ ఉన్న మ్యాచ్లో అది చేయగలాలి. సో 5 yearsలో ఎక్కడ ఉండాలి అని ఐ కాంట్ రియలీ సే, కానీ యాజ్ అ ప్లేయర్ హ్యావ్ టు గ్రో 5 yearsలో, అది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ ప్లేయర్స్ మనం ఆన్ ఫీల్డ్ పర్ఫార్మెన్సెస్ చేస్తే లాట్ ఆఫ్ అజంప్షన్స్ ఆర్ మేడ్, అంటే కమెంటేటర్స్ ఉండని, వేరే వెల్ విషర్స్ ఎవరైనా ఉండని చాలా అజ్యూమ్ చేస్తారు దట్ దిస్ ఈజ్ వాట్ హీ వాస్ థింకింగ్ అట్ దట్ మూమెంట్ అని. కానీ నోయింగ్ ఇట్ ఫ్రమ్ ద ప్లేయర్ ఇట్ హోల్డ్స్ సమ్ వాల్యూస్, బికాస్ కరెక్ట్గా తెలుసు దట్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ ప్లేయర్, అంటే వాడు ఆ టైంలో ఆడినాడు ఎట్లుంటుందో, ఫెయిలియర్ ఉండని సక్సెస్ ఉండని, ఏ ఇన్నింగ్ అయినా ఉండని, అట్లాంటి థింకింగ్ బయటికి రావాలంటే ఐ థింక్ being able to speak on public forums like your podcast is very important. And because it helps a lot of cricketers, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, ఏ ప్లేయర్ ఏ టైంలో ఎలా ఆలోచించాడు. సో దిస్ పాడ్కాస్ట్ హెల్ప్స్ అ లాట్ ఇన్ దట్. థ్యాంక్ యూ. సో యా, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Stump Mic with Sandeep. థ్యాంక్ యూ Aaron. యాక్చువల్లీ దట్స్ ద ఐడియా. అంటే ఒక ప్లేయర్ యొక్క జర్నీ ప్లేయర్ మాటల్లోనే తెలుసుకోవాలి, సో దట్ ఎవరైనా యంగ్ క్రికెటర్స్, ఆస్పైరింగ్ క్రికెటర్స్ చూస్తుంటే వాళ్ళు చూసి క్రికెట్ ఆడాలన్న ఇన్స్పిరేషన్, ఇంకా మోటివేషన్ రావాలని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్. ఇట్స్ ప్లెజర్ హోస్టింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.